వెల్కమ్ టు రాజనీతి. ఈసారి నైరుతి ఋతుపవనాలు చాలా ముందు వచ్చినాయి. వేసవి పూర్తి కాకముందే ఋతుపవనాలు వచ్చినాయి. వర్షాలు దంచి కొడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే అకస్మాత్తుగా భారీ వర్షాలు పడుతున్నాయి. మొన్న కర్ణాటక రాజధాని బెంగళూరులో విపరీతమైన కుండపోత 2-3 గంటల్లోనే 5-6 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో చాలా ప్రాంతాలు మునిగిపోయినాయి. బెంగళూరులో మాన్యత టెక్ పార్క్, బాగల్కోటే, హంపీ నగర ఇట్లా కొన్ని ప్రాంతాలు జలమయం అయిపోయినాయి. ఐటీ కంపెనీల ఏరియాలన్నీ కూడా మునిగిపోయినాయి. కార్లన్నీ కొట్టుకుపోయినాయి. రోడ్లు, సబ్వేల్లో నీళ్లు చేరినాయి. చాలా నష్టం జరిగింది. అయితే ఒక బెంగళూరునే కాదు, ముంబైలో కూడా నిన్న 107 ఏళ్లలో మే నెలలో ఎప్పుడు కురవనంత వర్షపాతం నమోదైంది. ముంబై నగరం అంతా కూడా విపరీతంగా వర్షం పడింది. నారిమన్ పాయింట్లో రికార్డు స్థాయిలో 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి. రైల్వే ట్రాక్లు మునిగిపోయినాయి. రోడ్లు మునిగిపోయినాయి. రవాణా స్తంభించిపోయింది. అట్లాగే మిగతా నగరాలు కూడా, ఏదైనా కానీ మహానగరాలు, అది బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, మద్రాస్, హైదరాబాద్, అన్నీ కూడా భారీ వర్షాలు కురిస్తే సేఫ్గా వాటర్ వెళ్ళే పరిస్థితి లేదు. బయట లోతట్టు ప్రాంతాలు మునిగిపోవటం అనేది మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే మెట్రో నగరాల్లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవటం, పూడికలు సరిగా తీయకపోవటం, చెరువులు ఆక్రమించటం, వీటన్నిటి మూలంగా ఏంటంటే ఒక 2-3 గంటలు గట్టిగా వర్షం పడిందంటే మొత్తం కొలాప్స్ అయిపోతున్నాయి. ప్రజలకు కష్టం, నష్టం. నవంబర్, డిసెంబర్ నెల వచ్చిందంటే చెన్నై ప్రజలు వణికిపోతున్నారు. ప్రతి ఏటా వరదలు వస్తున్నాయి. రోజుల తరబడి లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. అక్కడ డ్రైనేజ్ బయటికి వెళ్ళదు తొందరగా. 2015లో వచ్చిన వరదలకు 421 మంది చనిపోయారు అక్కడ చెన్నైలో. లాస్ట్ ఇయర్ 17 మంది చనిపోయారు. చెన్నై ఎయిర్పోర్ట్ని మూసేశారు. హైదరాబాద్ కూడా అదే పరిస్థితి. ఆగస్టు, సెప్టెంబర్ నెలలు వచ్చినాయంటే నైరుతి ఋతుపవన కాలంలో విపరీతంగా వర్షాలు పడితే లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి. 2000 సంవత్సరం ఆగస్టులో హైదరాబాద్లో వచ్చిన వరదలకు 50 మంది చనిపోయారు. దాదాపు 5-6 వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. 2005లో ముంబైలో కురిసిన వచ్చిన వరదలకు 1057 మంది చనిపోయారు. వరద నివారణ మీద ఇంత నష్టం జరుగుతున్నా కూడా వరద నివారణ చర్యల మీద ప్రభుత్వాలకు ముందు చూపు ఉండదు. తాత్కాలికంగా ఏదో ఒక డెసిషన్స్ తీసుకుంటారు, అంతటితో అయిపోద్ది. మళ్ళీ వరద వచ్చినప్పుడు మళ్ళీ షరా మామూలే. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నగర నిర్మాణం చేసే సమయంలోనే వరద నివారణ పనులకు కూడా శ్రీకారం చుట్టారు. అమరావతి నగరంలోంచి వెళ్లే కొండవీటి వాగు, పాలవాగు, వీటిని వెడల్పు చేయటం, వాటి మీద రిజర్వాయర్లు నిర్మించటం, సో వరదంతా కూడా సాఫీగా వెళ్ళిపోయే ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు పొద్దున భవిష్యత్తులో నగరానికి వరద ఇబ్బంది రాకుండా చూస్తున్నారు. అలాగే విశాలమైన రెయిన్ వాటర్ డ్రైన్లు భూగర్భంలో నిర్మిస్తున్నారు. అంటే పెద్ద పెద్ద డ్రైన్లు, ఆ డ్రైన్లు ఎప్పటికప్పుడు వెళ్ళిపోయి ఆ రెయిన్ వాటర్ అంతా కూడా కృష్ణానదిలో కలిసేట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ కూడా రోడ్లు తవ్వే అవకాశం లేకుండా భూగర్భంలో డక్టులు నిర్మిస్తున్నారు. టెలికాం లైన్ల కోసం, విద్యుత్ లైన్ల కోసం రోడ్డు పక్కనే నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో ఎంత భారీ వర్షాలు కురిసినా కూడా ఇప్పుడు మహానగరాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎదుర్కోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అయితే సాక్షి పత్రికలో దీని మీద విష ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులు కూడా. ఏంటి, వరద నివారణ పనులకే 100 కోట్లు, 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఈ నగరానికి ఎంత ఖర్చు పెట్టడం అవసరం అని. ఏ నగరానికైనా ఖర్చు పెట్టాల్సిందే. అది అమరావతికనే కాదు, విజయవాడకైనా, కర్నూలుకైనా, ఇంకో విశాఖపట్నానికైనా డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోతే ఏ ఊరైనా మునిగిపోద్ది. ఆ సిస్టమ్ డెవలప్ చేయడానికి ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేస్తున్నారు. అలాగే ఐకానిక్ టవర్స్ పిల్లర్ల కోసం పునాదులు తీశారు, రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. రాఫ్ట్ ఫౌండేషన్ వేసినప్పుడు నీరు ఇంకదు, స్లాబ్ వేసేస్తారు. సో చిన్న వర్షం పడినా కానీ ఆ గుంటల్లోకి నీళ్లు వస్తాయి. నీళ్లు నిలబడితే వీళ్ళు దాన్ని ఫోటోలు తీసి సాక్షి పత్రికలో, సాక్షి ఛానల్లో అమరావతి మునిగిపోయిందని హెడ్డింగ్లు పెడతారు. అలాగే పాత అమరావతి ఉంది, ఓల్డ్ అమరావతి, కృష్ణానదికి ఆనుకునే ఉంటుంది. అక్కడ కృష్ణానదికి వరద వచ్చినప్పుడు ఆ అమరావతి దగ్గరికి వాటర్ వస్తాయి. ఆ ఫోటోలు తీసి అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. ఈ రాసేవాడికి, ఆ పబ్లిష్ చేసేవాడికి జర్నలిస్టులు అని చెప్పుకోవటం కానీ కనీస పరిజ్ఞానం లేదనుకోవాలి. లేదంటే నిలువెల్ల విద్వేషం అమరావతి మీద నింపుకొని ఉండాలి. పునాదులు మునగటాన్ని వరదలాగా ప్రజెంట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి అమరావతి మీద ద్వేషం ఇంకా తగ్గలేదు. మొన్న ఆయన ప్రెస్ మీటే నిదర్శనం. 500 ఎకరాలు దాల్దా అన్నాడు. ఇదే 2 నాలుకల విష్ణాగు అసెంబ్లీలో ఆ రోజున 30,000 ఎకరాలన్నా లేకుండా రాజధాని ఏంటని మాట్లాడాడు. ఇవాళ 500 ఎకరాలు చాలన్నారు. అధికారంలోకి వచ్చినప్పుడు 3 రాజధానులు అన్నాడు. అంటే వీళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళ బుద్ధులు ఏం మారలేదు. వీళ్ళ క్రిమినల్ చేష్టలు, తప్పుడు ప్రచారాలు ఏమీ మారలేదు. వీటన్నిటి మీద, ఈ తప్పుడు రాతల మీద, తప్పుడు ప్రచారాల మీద
అడ్డుకట్ట వేయకపోతే వీళ్ళు 4 ఏళ్ళు ఇదే ప్రచారం చేస్తూ ఉంటారు. Like, share and subscribe to Rajaniti channel.